హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మాముషిని అంతం చేయడం వల్ల ఏర్పడిన థాన్ బల్బ్ని వాడి మన హీరో బోరుటో బర్క్ని కాపాడడానికి డిసైడ్ అవుతాడు. కానీ యుద్ధంలో తన మాంగక్యో షారింగన్ని ఎక్కువగా వాడడం వల్ల శారద తన కంటి చూపుని మెల్లమెల్లగా కోల్పోతుందని సాకురా తనకి తెలియచేస్తుంది. కానీ తన స్నేహితుడు బోరుటోకి సాయం చేయడంలో తను వెనక్కి తగ్గేదే లేదని తెలుసుకోవడంతో అది నా కూతురంటే అని సాకురా శారదకి మోటివేషన్ ఇస్తుంది. ఇంకో పక్క బగ్ని కాపాడడానికి వెళ్ళిన మన హీరో బోరుటో అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న కోడ్తో ఒక మంచి ఫైట్ చేస్తాడనుకుంటే బోరుటోని చూడగానే కోడ్ తన దగ్గర ఏదో ప్లాన్ ఉందని చెప్పి పారిపోతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. అన్నిటికంటే ముందుగా మన సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న సోలో లెవెలింగ్ యానిమే సీజన్ 3 గురించి ఏ డీటెయిల్స్ రాకపోయినా 2027లో సోలో లెవెలింగ్ మూవీ రాబోతుందని ఒక టీజర్ని కూడా రిలీజ్ చేసేశారు. ఈ మూవీలో ఏం ఉండబోతుందంటారా? సీజన్ 2 ఆఖరిలో మన హీరో జిన్వోకి కార్టెనాన్ టెంపుల్ కీ దొరుకుతుంది కదా, మరి ఆ కీతో జిన్వూ టెంపుల్లోకి ఎంటర్ అయ్యి తిరిగి డబల్ డంజన్లోకి వెళ్ళి ఏం చేస్తాడో, ఎవరిని కలుసుకుంటాడో అదంతా ఈ మూవీ కవర్ చేయబోతుంది. ఇంకా అయిపోలేదు. 2027లో రచ్చ రచ్చ చేయబోయే యానిమే అనౌన్స్మెంట్స్ రీసెంట్గా చాలానే జరిగాయి. అందులో బెస్ట్ మన సోలో లెవెలింగ్ మూవీ అనౌన్స్మెంట్ అనుకుంటే దానికి పోటీగా డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ పార్ట్ 2 మూవీని కూడా అనౌన్స్ చేసేశారు. అంతేకాకుండా మన జుజుట్సు కైసెన్ సీజన్ 4, చైన్సా మ్యాన్ సీజన్ 2, లార్డ్ ఆఫ్ మిస్టరీస్ సీజన్ 2, ఫ్రేరన్ సీజన్ 3, బ్లూ లాక్ సీజన్ 3, మ్యాషల్ సీజన్ 3, సాకమోటో డేస్ సీజన్ 2తో పాటు షాంగ్రిలా ఫ్రంటియర్ సీజన్ 3ని కూడా అనౌన్స్ చేసేశారు. ఇవన్నీ సరిపోవన్నట్టు వన్ పీస్ గాడ్ వ్యాలే ఇన్సిడెంట్తో పాటు 2027లో వన్ పీస్ రీమేక్ కూడా రాబోతుందని అనౌన్స్ చేసేశారు. ఇక మరి 2027 మామూలుగా ఉండదనుకుంటా. ఇకపోతే మీ సెన్సే బ్రేకుల మీద బ్రేకులు తీసుకుంటూ ఒక్క యానిమే కూడా సరిగ్గా కవర్ చేయలేకపోతుంటే యానిమే ప్రొఫెసర్ గారు ఆల్మోస్ట్ వన్ పీస్ని పూర్తిగా కవర్ చేస్తూ వానో ఆర్క్ వరకు చేరుకున్నారు. అన్నా నీకు హ్యాట్స్ ఆఫ్ అన్నా. అప్పుడప్పుడు కొంచెం డిలే చేసినా కూడా కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతూ వన్ పీస్నే కవర్ చేసేసావు. అందుకే నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అన్నా. వన్ పీస్ అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కూడా తప్పకుండా ఒకసారి మన యానిమే ప్రొఫెసర్ ఛానల్ని చెక్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనం షింజు హైడౌట్లో ఉన్న జూరా ఇంకా హిడారిని చూస్తాం. మాముషి చనిపోయాడు. తనలో ఉన్న ఇన్స్టింక్ట్ ప్రేరేపించిన కోరికల వెంట పడుతూ అంతమైపోయాడు. అసహ్యకరమైనదే అయినా ఇది కూడా నాకు ప్రేమ యొక్క రూపంగా అనిపిస్తుంది. వాడి వరకు షింజులైన మనం మనలో పెరిగే కోరికల్ని ఫాలో అయితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందని నమ్మేవాడు. అది నాలో ఆతృతని పెంచిన నాకెందుకు అలా చేస్తే మనకి జంతువులకి తేడా ఏంటి అనే ప్రశ్నని తెచ్చింది. జీవితంపై పూర్తి అవగాహన లేని అసంపూర్ణ జీవులుగా మనం మిగిలిపోకూడదు. హిడారి, మరి దీని గురించి నువ్వేమంటావు? నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా. వాడి థాన్ బల్బ్ గురించి. వీడిని కాపాడడానికి మనకి ఎక్కువ సమయం లేకపోవచ్చు, కానీ మాట్సురి ఇంకా ర్యూ విషయంలో అలా కాదు. కావాలనుకుంటే వాళ్ళ థాన్ బల్బ్లని కలెక్ట్ చేసి నువ్వు వాళ్ళని కాపాడగలిగేవాడివి. మరి వాళ్ళని నువ్వు ఎందుకని కాపాడలేదు? కరెక్ట్గా అడగాలంటే నన్ను మాత్రమే నువ్వు ఎందుకని కాపాడావు? చాలా మంచి ప్రశ్న అడిగావు హిడారి. నేను దాని గురించి ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు, కానీ నువ్విప్పుడు అలా అడిగినప్పుడు నువ్వు లేని లోకాన్ని ఊహించుకుంటేనే నన్ను అది ఎంతో బాధతో నింపేస్తుంది. క్షమించు, కానీ నన్ను చూస్తే నీకు మళ్ళీ కంపరంగా అనిపించిందా? అవును, చాలా కంపరంగా అనిపించింది. క్షమించు, కానీ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోకురా. అర్థమైందా? కంపరంగానే ఉంది, కానీ ఎందుకో తెలీదు, కానీ నాకది నచ్చింది అనడంతో జూరా మరింత విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. వాళ్ళని గమనిస్తున్న ఏడా వీళ్ళు ఇంత విచిత్రంగా ఉన్నారేంటి అనుకుంటుంది. కట్ చేస్తే లీఫ్ విలేజ్లో సాకురా ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ బట్టి తన గ్లాసెస్ని మార్చుకున్న శారద
ఇప్పుడు నా కంటి చూపు ప్రాబ్లం ప్రస్తుతానికి క్లియర్ అయినట్టే అనుకుంటుండగా తన ఎదురుగా ఒక కూనాయి దూసుకొస్తుంది. చూస్తే దాని మీద ఉజుమాకి మార్కింగ్ ఉండడంతో వెంటనే విసిరింది ఎవరా అని చూస్తే గాల్లో ఉన్న మన హీరో బోరుటో తనని ఫాలో అవ్వమని సిగ్నల్ ఇవ్వడంతో శారద బోరుటో వెంటబడుతుంది. ఇదే టైంలో కాషిన్ కోజితో మాట్లాడుతున్న ఈనోజిన్ని చూస్తాం. ఏంటి ఏమంటున్నారు? అన్ని వేళలా సిద్ధంగా ఉండాలా? అవును, ఎప్పుడైనా సరే. అంటే మీరు చెప్తుంది పడుకుంటున్నప్పుడు లేక స్నానం చేస్తున్నప్పుడు కూడానా? టాయిలెట్లో ఉన్నప్పుడు కూడా సిద్ధంగా ఉండాలా? అవును, ఎప్పుడైనా సరే నీ అవసరం పడచ్చు. పడిన వెంటనే నేను నిన్ను ఈ టూర్ ద్వారా కాంటాక్ట్ అవుతాను. కాబట్టి ఏ టైంలో అయినా సరే మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ జుట్సుని వాడడానికి సిద్ధంగా ఉండు. అదే నీ మిషన్. కట్ చేస్తే ఆమడో ల్యాబ్కి చేరుకున్న కవకిని ఒక టోడ్ ద్వారా ఆమడో పలకరిస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే ల్యాబ్ లోపల కూడా ఎన్నో టోడ్లుంటాయి. ఒక్క సెకండ్ ఆగు కవాకి, నా పని ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఏం జరుగుతుంది ఇక్కడ? ల్యాబ్ నిండా ఈ టోట్లేంటి? కాషిన్ కోజిని స్టడీ చేయడంతో వీటిని సృష్టించా, కానీ నాకు తగ్గట్టు వీటిలో కొన్ని మార్పులు చేశా. ఇవన్నీ సైంటిఫిక్ నింజా టూల్స్, ప్రాణాలతో లేవు కాబట్టి నువ్వు వీటిని నీ సుకునా హికునా ఎబిలిటీతో చిన్నగా కూడా మార్చేయచ్చు. స్ట్రైట్ గా పాయింట్ కి రామాడు. నీ బొమ్మల గురించి చెప్పుకోవడానికి నువ్వు నన్ను ఇక్కడికి పిలవలేదు కదా? ఆఫ్ కోర్స్ నిన్ను పిలిచింది అందుకు కాదు. నువ్వే చూడు, ఈ స్క్రీన్ ద్వారా సిస్టమ్ అదుపు చేస్తున్న నీ కాంబాట్ ఎబిలిటీస్ ని చూడొచ్చు. ప్రస్తుతానికి నీ అటాక్ 85%కి ఇంకా డిఫెన్స్ 15%కి సెట్ చేసున్నాయి. హే, కేవలం 85%ఏనా? కానీ మన డీల్ అది కాదు కదా. మిగిలిన 15%ని ఎందుకు వేస్ట్ చేసావు? పూర్తి 100%ని నా అటాక్ పవర్కి పెట్టమని చెప్పా కదా. కొంచెం శాంతించి నేను చెప్పేది విను కవాకి. కరెక్ట్ గా మామూషి మీద పడుతున్న సమయంలో బాడీ ఓవర్ హీట్ అయ్యి కదలలేక ఆగిపోయావు, గుర్తుందా? ఆ 15% డిఫెన్స్ ఉండడం వల్లే నువ్వు బతికి బయటపడి నాతో ఇప్పుడు మాట్లాడగలుగుతున్నావు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కవాకి. నీతో ఇలా వాదన పెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదని నాకు తెలుసు. నిన్ను దానికోసం పిలవలేదు. చెప్పాలంటే నిన్ను పిలిచింది నీ కోరికని తీర్చడానికే అంటూ ఆమడు కవాకిపై ఉన్న టోడ్ని కంట్రోల్ చేయడం ద్వారా కవాకి కాంబాట్ ఎబిలిటీస్ పర్సెంటేజ్ ని మార్చేస్తాడు. చూస్తున్నావుగా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మారినట్టే నీలో ఉన్న కాంబాట్ ఎబిలిటీస్ కూడా ఇప్పుడు 100% అటాక్ కి మారాయి. నేను ఈ టోడ్లలో ఈ సిస్టమ్ ని సెట్ చేసింది ఎక్కడి నుంచైనా సరే నేను అనుకున్న వెంటనే నీ కాంబాట్ ఎబిలిటీస్ ని మార్చడానికే. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, నువ్వు రోజు చేసే పనులు చేసుకుంటున్నప్పుడు డిఫెన్స్ని 100కి మారుస్తా. అప్పుడు హఠాత్తుగా నిన్నెవరైనా వెనక నుంచి అటాక్ చేసినా నిన్ను చంపే ఛాన్స్ కొంచెం కూడా ఉండదు. అలానే నువ్వు పోరాడాల్సిన సమయం వచ్చినప్పుడు అటాక్ని 100కి మారుస్తా. అప్పుడు నిన్ను ఆపేవాడే ఉండడు. ఇదేదో గేమ్లో వాడే చీట్లా ఉంది. ఇది నిజంగా సాధ్యమేనా? నాకు సాధ్యమే, కానీ దానికోసం నువ్వు ఆ టోడ్ని అన్ని వేళలా నీపై ఉంచుకోవాల్సి వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎలా అయితే షినోబి వాళ్ళ చాక్రాని కంట్రోల్ చేస్తారో ఇది కూడా అలానే పనిచేస్తుంది. కానీ ట్రైనింగ్ లేక నువ్వు అది చెయ్యలేవు కాబట్టి నీ బదులు అది నేను చేస్తా. కానీ నేను నీకు ఇలా సాయం చెయ్యాలంటే నువ్వు కూడా నాకు ఒకటి చేసి పెట్టాలి. నేను ఇదివరకే చెప్పా కదా, నీ కూతుర్ని కార్మాతో రివైవ్ చేయడం జరగదు. అది జరిగేది డివైన్ షింజులన్నిటినీ అంతం చేసిన తర్వాతే. నాకు తెలుసు, కానీ నేను అడగాలనుకుంటుంది అది కాదు. నా కోసం నువ్వు చేయాల్సింది వేరే ఉంది, కానీ అది నువ్వు వెంటనే చెయ్యాలి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన హీరో బోరుటో ఫేవరెట్ ఫిక్షనల్ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. మనందరికీ ఎలాగైతే నారుటో ఇంకా బోరుటో ఇష్టమో, బోరుటోకి కూడా కామిక్స్ ఇంకా షోస్ చూడడం వల్ల కాగేమాసా అంటే ఇష్టం. సో కరెక్ట్ ఆన్సర్ కాగేమాసా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, బోరుటోని ఫాలో అవుతూ శారద బోరుటోని కలుసుకుంటుంది. నిన్ను ఎక్కడికి రప్పించినందుకు క్షమించు, కానీ విలేజ్లో అయితే నేను వచ్చానని తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఏదైనా నీ కంటి చూపు తిరిగి నార్మల్ అవ్వడం నాకు సంతోషంగా ఉంది. ఇప్పటికి సెట్ అయిందిలే, కానీ నువ్వు కోల్పోయిన నీ కన్ను
ఎప్పటికీ తిరిగి రాదు కదా. ఏంటి? కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు? నేను నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. నన్ను క్షమించు బోరుటో. దానివల్ల నువ్వు చాలా కష్టపడి ఉంటావు కదా. నేను కష్టపడలేదని చెప్పలేను, కానీ అప్పుడు అన్ని విషయాలు ఒకేసారి జరగడంతో దీని గురించి అంతగా పట్టించుకోలేదు. అంతేకాక ఇప్పుడు నేను చాలా కూల్గా కూడా ఉన్నా కదా, అచ్చం ఒక హీరోలాగా. నువ్వు అసలేం మారలేదురా. అలా బోరుటో తనకి కాషన్ కోజీ చెప్పిందంతా చెప్తాడు. ఏంటి? కోడ్ నా వెంట పడుతున్నాడా? చూస్తుంటే వాడు నిన్ను బంధించి షింజులకి అప్పగించడం ద్వారా వాళ్ళు నిన్ను ఎరగా వాడి నన్ను చంపాలనుకుంటున్నారు. మామూషితో మనం యుద్ధం చేస్తుండగా వాడు లీఫ్ విలేజ్ లో ఎన్నో చోట్ల తన క్లామాక్స్ ని కూడా వదిలాడు. వాడిని కవాకి సుకునా హికునా ఎబిలిటీతో చిన్నగా చేసి మాయం చేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. పోలీస్ ఫోర్స్ అంతటిని వాడినా ఇదంత ఈజీగా అయ్యే పని కాదు. పైగా వాటి ద్వారా వాడు చాటుగా వినే అవకాశం కూడా ఉంది. అర్థమైంది. మనం మాట్లాడుకునేది వాడు వినకూడదని నన్ను ఇక్కడికి రప్పించావా? అది కూడా ఒక కారణమే. కానీ నేను వీటిని నీకు ఇవ్వాలనుకుంటున్నా. శారదా, నేను నీకు కోడ్ ప్లాన్ గురించి చెప్పింది నువ్వు జాగ్రత్తగా ఉంటావని కాదు, కావాలని నువ్వు వాడికి దొరికిపోయి బందీ అవుతావని. అప్పుడు వాడు నేను వెంటనే షింజులున్న హైడౌట్కి తీసుకెళ్తాడు. కానీ కంగారు పడకు, నేను నీకు ఇచ్చిన సింబల్స్ ద్వారా వెంటనే అక్కడికి చేరుకుని నేను కాపాడతాను. వాడి ట్రాప్లో వాడిని ఇరికించబోతున్నావా? అవును. ఆ కోడ్ నిన్ను అక్కడికి తీసుకెళ్లిన వెంటనే నీకు ఇచ్చిన సింబల్ని కింద పడి అప్పుడే నేను వాటిలో ఉన్న చాక్రాన్ని సెన్స్ చేయగలుగుతాను. ఎవరైనా పట్టుకున్నప్పుడు వాళ్ళ చాక్రా సింబల్స్ యొక్క చాక్రాతో ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల వాటిని నేను సెన్స్ చేయడం కష్టమవుతుంది. అర్థమైంది. నువ్వు చెప్పినట్టే చేస్తా. నాతో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా బోరుటో? అంతా మనం అనుకున్నట్టే జరగాలని కోరుకుంటున్నా, కానీ ఈ ప్లాన్ లో రిస్క్ ఎక్కువ. మనం ఊహించని విధంగా ఏదైనా జరగచ్చు. కానీ శారదా, ఏదేమైనా సరే ఎప్పటికీ ఆశని కోల్పోకు. కట్ చేస్తే మళ్ళీ మనం హిడారితో మాట్లాడుతున్న జూరా దగ్గరికి వస్తాం. ఏంటి హిడారి, ఈ మధ్య పుస్తకాల్ని తెగ చదివేస్తున్నావు, పైగా ఆ ఒక్క పుస్తకాన్నే తెగ చదువుతున్నావు. అంతలా అందులో ఏముందేంటి? నేను చదవట్లేదు, చూస్తున్నా అంతే. అవునా? అంతలా అందులో ఏముంది? అసలు ఏంటిది? ఈ పుస్తకంలో అసలు ఏమీ రాసిలేవు. ప్రతి పేజీలో కేవలం పిల్లి ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అందుకే చెప్పా కదా నేను చదవట్లేదు, చూస్తున్నానని. నువ్వు నిజంగా భలే విచిత్రమైన వాడివి జూరా. వాటిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అనిపించడానికి ఇందులో ఏముంది? ఏమీ రాసిలేనప్పుడు ఇందులో అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. వాటిని చూస్తుంటే నీకు క్యూట్గా అనిపించడం లేదా? క్యూట్గానా అని జూరా ఆలోచనలో పడతాడు. కానీ హిడారికి క్యాట్స్ క్యూట్గా ఎందుకు అనిపించాయో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకంటే సాస్కేకి కూడా క్యాట్స్ అంటే ఇష్టం. కట్ చేస్తే లీఫ్ విలేజ్ లో ఆమడో ఈనోజిని కలుసుకుంటాడు. మామూషి యుద్ధంలో నేను సేకరించిన డేటా అంతా ఇందులో ఉంది. తనని కలిస్తే తనకి ఇది అందచెయ్యి. తనకి అంటే బోరుటో గురించి అంటున్నారా? కాదు, వాడి స్నేహితుడు కాషన్ కోజీకి. నువ్వు తనని ఇదివరకే కలిసావు కదా. కానీ ఆయన ఎక్కడుంటారో నాకు తెలీదు, కాబట్టి మీరు బోరుటోకి దీనిని అంత చేస్తేనే మంచిది. కానీ ఇది కోజీ అయితేనే వెంటనే అర్థం చేసుకోగలుగుతాడు. పైగా ఇది ఎంత ముఖ్యమో కూడా కోజీకే తెలుసు. ఒక్కసారి నువ్వు దీన్ని ఆయనకి చూపించు చాలు. అలా ఆ స్క్రోల్ ఈనోజిన్ తీసుకున్న వెంటనే ఆమడో వెళ్ళిపోతాడు. చాలా విచిత్రంగా ఉంది. ఆమడో గారు ఎప్పుడు ల్యాబ్ని వదిలి బయటికి రారు. మరిప్పుడు ఏం జరగబోతుందంటారు? నేను ఏ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒక సంఘటనని చూడలేదు, కాబట్టి నాకేం అర్థం కావట్లేదు. సరే, కానీ మరి స్క్రోల్ సంగతి ఏం చేయమంటారు? ఇప్పటికి నేను దాన్ని తీసుకుంటా, కానీ ఎంతకైనా మంచిది నా 10 డైరెక్షన్స్ నుంచి అప్డేట్ వచ్చే వరకు నేను దాన్ని ఓపెన్ చెయ్యను. అవును, అలా చేయడమే మంచిది. ఏం జరుగుతుందో ముందే తెలిస్తే అప్పుడు ఏ రిస్క్ ఉండదు కదా అంటూ కాషన్ కోజీ తన రివర్స్ సమ్మనింగ్ జుట్సు ద్వారా ఆ స్క్రోల్ ని తన హైడౌట్ కి రప్పించుకుంటాడు. ఆ స్క్రోల్ ని తీసుకుని గమనిస్తుండగా సడన్ గా ఎవరితో చాక్రా ఫీల్ అయినట్టు అనిపించడంతో ఆ స్క్రోల్ ని కింద పడేస్తాడు. కానీ సడన్ గా ప్రత్యక్షమైన కవాకిని చూసి కాషన్ కోజీ వెంటనే అటాక్ చేద్దామనుకున్నా ఆమడో తన టోట్ ద్వారా కల్డీసాక్ కాషన్ కోజీ అనే కమాండ్ ని యాక్టివేట్ చేయడం వల్ల
కాషిన్కోజీ సడన్ గా స్పృహ తప్పి పడిపోతాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆమడో ప్లాన్ కాషిన్కోజీని బంధించి డెల్టాలా రీప్రోగ్రామ్ చేయడం. దానికోసం కవాకిని హెల్ప్ చేయమని అడుగుతాడు. అప్పుడు కవాకి తన సుకున హికున ఎబిలిటీతో కంటికి కనిపించినంత చిన్నగా మారి ఈనోజిన్కి ఇచ్చిన స్క్రోల్లో దాక్కుంటాడు. దానిని తన హైడౌట్ కి రప్పించడంతో స్క్రోల్లో ఉన్న కవాకి తిరిగి నార్మల్ అయ్యి ఆమడో ప్లాన్ ని అమలు చేస్తాడు. దానితో ఆమడు కాషిన్కోజీని తన ల్యాబ్ కి రప్పించడం కోసం ఒక సమనింగ్ జుట్సు వాడడానికి రెడీ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయడం కూడా మర్చిపోకండి. అప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో, కాషిన్కోజీకి జరిగింది తెలుసుకున్న బోరుటో ఎలా రియాక్ట్ అవుతాడో, అసలు ఆమడు మాస్టర్ ప్లాన్ ఏంటో, అనుకున్నట్టే కోడ్ శారదాని చేరుకుంటాడో లేదో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోయే చాప్టర్లో చూసి తెలుసుకోవచ్చు. చాప్టర్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో దాన్ని కవర్ చేసేస్తా. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మినాటోకి తన సేజ్ మోడ్ని ఎవరు నేర్పించారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.